ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు జూనియర్ ఎన్టీఆర్. పర్సనాలిటీ రైట్స్ అంటే వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించేలా తనపై చర్యలు తీసుకుంటున్నారు. ఇటు సోషల్ మీడియాకి సంబంధించిన కొన్ని సైట్స్, అలాగే కామర్స్కి సంబంధించిన కొన్ని సైట్స్, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టుని ఆయన ఆశ్రయించాడు. ఇటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కొంతమంది. ఎన్టీఆర్ ఇమేజెస్ని యూజ్ చేస్తూ, అలాగే ఎన్టీఆర్కి సంబంధించిన ఆయన పేరును కూడా వాడుతున్నారని ఆయన పిటిషన్ దాఖలు చేశాడు. ఇటు కేసు విచారించిన తర్వాత జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా ఆయన దానిపై తీర్పు వచ్చే వాయిదాలో ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. ఇటు ఎన్టీఆర్ తరఫున సీనియర్ అడ్వకేట్ సాయి దీపక్ ఆయన వాదనలు జరిపారు మొత్తం మీద. ఇటు ఎన్టీఆర్ ఫిర్యాదులపై ఐటీ రూల్స్ 2021 ప్రకారం 3 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా సైట్స్, ఇటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్స్ ఇలాంటి సోషల్ మీడియా కంపెనీస్కి కూడా నోటీసెస్ పంపించినట్టు తెలుస్తుంది. అలాగే కామర్స్ సైట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ప్లాట్ఫామ్స్కి కూడా మరి ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తుంది. తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది హైకోర్టు. అలాగే 22న సమగ్ర ఆదేశాలను ఇస్తామని ఇటు జస్టిస్ అరోరా చెప్పుకొచ్చాడు.